కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కూల్చడంపై ధర్నా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కూల్చిన గద్దెను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత ధర్మపురి హైవేపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కాంగ్రెస్ నేతల ధర్నాతో వెహికల్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఎంఆర్ఓ జోక్యం చేసుకుని గద్దె దిగి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. పార్లమెంట్లో గొడవ చేసేటప్పుడు ఇతర ప్రాంత ఎంపీలందరూ కూడా వచ్చి, అరే మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, అక్కడ బోడోల్యాండ్లో గొడవ అవుతుంది, ఇక్కడ తెలంగాణలో గొడవ అవుతుంది, తెలంగాణ ఇస్తే బోడోల్యాండ్ కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చాలామంది ఎంపీస్ వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడు మేమందరము మాజీ ఎంపీలమందరం కూడా ఈ బోడోల్యాండ్కి చెందిన ఎంపీలు ఇంకా అక్కడ ఉన్న లైజాన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోయి మేము చెప్పడం జరిగింది, మీరు బోడోల్యాండ్ గురించి కొన్ని రోజులు ఆగండి, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల పోరాటం ఉంది తెలంగాణ గురించి. ఇందిరాగాంధీ గారు ఏదైతే త్యాగం చేసినారో ఈ భారతదేశంని ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలని చెప్పి వారు మన దేశానికి ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. వారి హయాంలోనే అగ్రికల్చర్ సెక్టర్ అవుట్పుట్ పెరిగింది. వారు ఏదైతే చర్యలు తీసుకున్నారో 20 పాయింట్ ప్రోగ్రాంలో అప్పుడు ఎస్సీ బీసీ వీళ్ళందరికీ కూడా ఒక ప్రాముఖ్యత. ఇక్కడ మనం ఉద్యమం చేయాలి, ఇందిరాగాంధీ స్టాచ్యూ డెఫినెట్లీ ఇక్కడ పెట్టాలని చెప్పి మళ్ళొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒక హెచ్చరిక, మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోదు, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోండి. బంగారు తెలంగాణ అన్నారు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ప్రామిసెస్ ఉన్నాయి ప్రజలకు ఇచ్చేది. నేను జీవన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అసెంబ్లీలో ఈ విషయం ఎత్తి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ఇంతకుముందు ప్రజలు ఏదైతే కోరినారో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టాలనో అతి త్వరలోనే మనమందరం కలిసి ఈ